ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూములను తమకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ అడ్డతీగల మండలం గొంటువానిపాలెం పంచాయతీకి చెందిన గిరిజనులు రంపచోడవరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం వద్ద ఆందోళనకు దిగారు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 గిరిజన కుటుంబాలకు ఒక్కొక్కరికి 30 సెంట్ల చొప్పున భూమిని మంజూరు చేసి పట్టాలు ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఆ భూమిని తమకు అప్పగించలేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందించలేదని, ఎమ్మెల్సీ అనంతబాబు అంటతో తమ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమకు కేటాయించిన భూముల్లో గిరిజనేతరులు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయాన్ని అడ్డతీగల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ను ఆశ్రయించినట్లు చెప్పుకొచ్చారు. బాధిత గిరిజనులు న్యాయం జరగకపోతే వారి తరపున న్యాయ పోరాటం చేపడతామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట వరప్రసాద్ హెచ్చరించారు. మాది గుంటువాడిపాలెం. మాకు భూములు అయితే ఇచ్చారు కానండి, ఆ భూములు మాకు కొలిసి ఇవ్వలేదండి. తర్వాత గవర్నమెంట్ కూడా మీకు కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పచెప్తా అని అన్నారండి. ఆ ముసలుడు పోయాక ఇప్పటికి కూడా ముసలుడు పోయింది కానీ ఆ భూమి మాకు అప్పగించలేదండి. అందుకే ఇల్లు తలాలు ఏరే కులానికి అమ్మేసి మరి ఇల్లు తలాలు కడేస్తున్నారండి. ఏలూరు కృష్ణమూర్తి గారు 2వ పేజీ అండి. ఏలూరు కృష్ణమూర్తి గారు, రాంబాబు గారు నాకు భూమి ఇక్కడ కోర్టులో వచ్చిందండి. కోర్టు ఎన్ని సంవత్సరాల తిరిగానండి. నేను తిరిగి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత నా భూమి కొలండానంటే ఎంఆర్ఓ గారు ఇదిగో వస్తాను అదిగో వస్తాను అన్నారు కానండి ఆ భూమి కూడా కొలిచి అప్పగించలేదండి. నాకు ఆ టే ఆర్డర్ కూడా ఉన్నదంటారు. ఇది మీరు ఒకటి న్యాయం చేసి పెడితే మాకు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటివానిపాలెం గ్రామంలో 2004 సంవత్సరంలో గిరిజనులకు ఒక్కొక్కరికి 70 సెంట్ల నుంచి 2 ఎకరాల వరకు పొలాలు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు తీసుకుని ఈ భూమి ఎక్కడుందంటే ఇప్పటి వరకు ఆ భూమికి వీళ్ళకి స్వాధీనం చేయలేదు. ఆ భూమి ఎవరు చేసుకుంటున్నారంటే ఎవరైతే ఇక్కడ అనంతబాబుగా పేరు చెప్పుకుంటూ ముందులో గిరిజనుడిగా ఇప్పుడేమో కాపుగా చలామణి అవుతున్నటువంటి అనంతబాబు చుట్టాలు, ఆ భార్య తాలూకు చుట్టాలు అందరూ కలిసి ఆ భూమిని ఈ గత 22 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ పట్టాలు చేత్తో పట్టుకుని ఎక్కన గుమ్మం లేదు మొక్కని దేవుడు లేడు అన్నట్టుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మా భూమి ఇచ్చారు, మా భూమి మాకు చేసుకోవడానికి, మా భూమి మాకు అప్పగించాలంటే ఎవ్వరూ కూడా అనంతబాబుకు భయపడి ఆ భూమిని వీళ్ళకి ఈరోజు వరకు అప్పచెప్పలేదు. మా భూమి మాకు ఇప్పించాలని వాళ్ళు ఈరోజు ముందుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీ మానవ హక్కుల సంఘం వాళ్ళకి అండగా ఉండి ఏదైతే వాళ్ళకి పట్టాలు ఇచ్చారో ఆ పట్టాల భూములు వాళ్ళకి అప్పచెప్పే వరకు కూడా మేము వాళ్ళకి తోడుగా ఉంటామని తెలియజేస్తాం. సార్ నాకు గొంటువానిపాలెం అండి. మాడిని సత్యనారాయణ అండి. ఆ గిరిజనులు అన్న వాళ్ళు మేము టైపులు అండి. అనంతబాబు గారు చుట్టాలండి. ఏలూరు మన గణేష్ లక్ష్మమ్మ గారు అండి భూమి ఇచ్చారండి మాకు. ఆ భూమి ఈరోజు కూడా మాకు అప్పచెప్పలేదండి. పట్టాలంటే మాత్రం మా దగ్గర ఉన్నాయండి. అందులో కూడా ఇప్పుడు ఇళ్ళ తలాలు అమ్మేసుకొని ఆ ఇల్లు తలాలు కూడా ఆ ఇల్లు కట్టేసుకుంటున్నారండి వేరే వాళ్ళు. అది మేము వెళ్ళి అడుగుతుంటే మీకు సంబంధం ఏంటని వాళ్ళ రైతులు అంటున్నారండి మమ్మల్ని. ఈరోజు కూడా అప్పచెప్పమని మేము ఎన్నో చెప్తున్నామండి. బాబు గారు వస్తారు, మాకు బాబు గారు ఏది చేస్తారని వాళ్ళు అంటున్నారండి. ఈ వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు మాకు వచ్చి అందుబాటులో లేరు సార్. ఈరోజు ఒక సమస్య వచ్చింది ఏజెన్సీలో గొంటువాళ్ళ ప్రాంతం నుంచి. వాళ్ళ సమస్య ఏంటంటే 2004 సంవత్సరం నుంచి కూడా వాళ్ళకి భూమి ఎంటైటిల్మెంట్స్ పట్టాలు ఉన్నాయి కానీ భూమిలో వేరే వాళ్ళు ఉన్నారు. మా భూమి మాకు అప్పచెప్పండి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి ప్రతిసారి తిరుగుతూనే ఉన్నారు. కొంతమందికి అయితే కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ ఉన్నా లెక్క చేయలేదు. ఒక ఆమె చెప్తున్నారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆమెను తిడుతుందంట, బూతులు తిడుతుందంట. ఈ సమస్య మీద ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. అయితే ఈరోజు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిట్ట వరప్రసాద్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి హ్యూమన్ రైట్స్ వాచ్గా మా నోటీస్కి వచ్చింది. మేము కలెక్టర్ రిప్రజెంట్ చేశాము, చూసి పరిష్కారం చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.